తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కల చాటు నా తండ్రి మమ్మల్ని భద్రపరచండి. నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుస్తుందో తండ్రి, అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని భద్రపరిచి తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆపత్కాలంలో మొర్రపెట్టిన వారిని రక్షించి వాడమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సాధువైన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించేవాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. పరదేశులను కాపాడువాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. తండ్రి లేని వారిని ఆదరించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. గాయములను మాన్పువాడమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. నిన్ను వెదక వారికి దయచూపు వాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. నా విమోచన కర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. రాతి గుండును తీసివేసి మాంసగుండును ఇచ్చివాడమైనటువంటి మా దేవా మీకే స్తుతి. తప్పిపోయిన దానిని వెదక రక్షించినట్టు వాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మునుపటి కంటే అధికమైన మేలులు చేయి వాడమైనటువంటి మా దేవా మీకే మహిమ. నూతన హృదయం ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత. నూతన స్వభావమును కలగజేయవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీ ప్రభావమును కనపరచవాడమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. కాలములను సమయములను మార్చగల శక్తిమంతుడమైన మా దేవా మీకే ఘనత. మర్మములను బయలుపరచువాడమే ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. సింహపు నోళ్లను మూయవాడవై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ధవల వస్త్రములు ధరించేవాడమైనటువంటి మా దేవా మీకే మహిమ. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజన పూలిన పాదములు కలిగినటువంటి మా దేవా మీకే ఘనత. వివేల కొలిది పరిచారకులను కలిగినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ఇగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకంలో చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా శరీరమును జయించటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇక నాయన అందరికీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా నాలుకలనే కానీ తండ్రి మా నాలుకలను తండ్రి తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకున్నాను, ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకున్నాడని మీరు సామెతలు 13:3 సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. తండ్రి మా నోరును కాచుకోవడానికి కావాల్సినటువంటి సహాయం దయచేయండి ఆయన. నిజమే తండ్రి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడిని 10:19 సామెతలు 10:19 కూడా మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. ఇదిమే తండ్రి, మేము నాయన మా నోటితో ఏ విధమైనటువంటి దూషణ మాటలు ఆడుకుంటున్నట్లు నాయన మా నాలుకలను తండ్రి నాలుక అదిరిపాటు కలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నాలుకను నాయన అదుపు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి నాయన. మా అత్తయ్య 12:36 అయితే మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శిద్దరం లెక్క చెప్పవలసి ఉన్నదని నాయన మీరు మా అత్తయ్య 12:36 సెలవిచ్చి ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, మేము నాయన వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నట్లు నాయన తండ్రి ఇదిగో నాయన మా విమర్శ దినమందు మేము లెక్క చెప్పవలసి ఉన్నదని మేము అందరము గుర్తెరిగి తండ్రి మేము ప్రతి మాటను తండ్రి నిదానించి మాట్లాడడానికి నాయన మాకు ఆత్మశక్తిని, జ్ఞానాన్ని దయచేయండి నాయన. తండ్రి నాలుక అగ్ని అని యాకోబు పత్రికలో కూడా మీరు సెలవిచ్చారు కదా తండ్రి. నన్ను నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పు పొందువు, నీ మాటను బట్టి అపరాధం తీర్పు పొందువు అని మత్తయి 12:37 కూడా మీరు లేఖనాలు సెలవిచ్చున్నారు కదా. మా ఈ లేఖనంలో అన్నీ మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి నాయన మేము మాటలేదు తప్పుపోకుండా తండ్రి యాకోబు పత్రిక 3:2 మీరు సెలవిచ్చిన రీతిగా ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టి వాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడవనని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. ఇదిగోనైనా గుర్రం గురించి వాడ గురించి ఎగ్జాంపుల్ మీరు లేఖనాలలో తండ్రి సెలవిచ్చారు, యాకోబు పత్రికలో సెలవిచ్చారు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఇక గుర్రము నడిపిన వాడు ఉద్దేశము కళ్యమును బట్టి తను ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకుంటున్నారో తండ్రి, గుర్రాన్ని కంట్రోల్ చేయగలడు. వాడు తన కవాటం ద్వారా ఏ విధంగా అయితే తను కంట్రోల్ చేయగలుగుతున్నాడో తండ్రి నావికుడు, అట్టి రీతిగా తండ్రి ఇదిగో నేను మా ఆత్మల ద్వారా తండ్రి నేను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి మా నాలుకలను తండ్రి నిదానించి మాట్లాడుకోవడానికి తండ్రి మాకు శక్తిని దాయిచ్చండి నాయన. ఇక మానవులుగా తండ్రి మేము నాయన మట్టి వంటి వారము తండ్రి మేము నాయన అదుపు చేసుకోలేకపోతున్నాను నాయన. ఇదిగో తండ్రి మాకు శక్తి సరిపోవట్లేదు తండ్రి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచ్చండి నాయన. మీ
పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేయండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాలుగు అగ్ని అది నరకము చేత చిచ్చి పెట్టబడినని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన నోటి నుండి బయటకు వచ్చినదే ఉదయం నుండి వచ్చును, ఉదయం నుండి దాన్ని బట్టి నోరు మాట్లాడినని సెలవిస్తున్నారు తండ్రి. మా హృదయంలో కూడా ఏ విధమైన కల్మషం లేకుండా తండ్రి, నాయన హృదయం శుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయం శుద్ధిగా ఉండినట్లు నాయన సహాయం చేయండి నాయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా నాయన. ఇగో తండ్రి, మా హృదయంలో ఎల్లప్పుడూ కూడా వాక్యము నాయన పూర్తి వాక్యము నింపుకోవడానికి సహాయము చేయండి నాయన. పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు నాయన మా హృదయముల నిండా మీ వాక్యాన్ని ఉంచుకోవడానికి నాయన సహాయము చేయండి ఆయన. ఇక నాయన నీ మాట నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసి వంటిది కాదా అని సెలవిస్తున్నారు కదా నాయన. మీ మాట ద్వారా సమస్తము నిర్వహించుచున్నావు దేవుడవు నాయన. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి నాయన, దృఢపరచండి తండ్రి. నాయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అదుపు బుద్ధి అనుగ్రహించే దేవుడవు నాయన. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని నాయన, ఇక నేను మా శరీరాన్ని లోపరుచుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇక ప్రేమ సమాధానం కలిగి ఉన్నట్లు తండ్రి, మీ దయరెక్కల చాటును మమ్మల్ని భద్రపరచండి నాయన. నాయన తండ్రి, నా బలమా, నా దుర్గమా, శత్రువు దయించుటకు మాకు యుద్ధము నేర్పు నాయన. శీఘ్రముగా తండ్రి మా కాళ్ళ కింద సాతాను చితకు తొక్కించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మాకున్న దాంట్లో తృప్తి పొంది తండ్రి నాయన సుఖముగాను నెమ్మదిగాను మీ సన్నిధిలో బ్రతున్నట్లు నాయన మాకు అందరికీ కూడా కృపా కాపుదలు అనుగ్రహించండి. సరే క్రియలు చంపుటకు మీ ఆత్మశక్తిని మాకు దాయిచ్చేయండి నాయన. ఇక ఆపత్ కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టము, నేను విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదవని నాయన కీర్తనలు 50:15 సెలవిచ్చి ఉన్నారు కదా. అట్టి కృపను మాకు దాయిచ్చేయండి నాయన, అట్టి ధన్యతను మాకు దాయిచ్చేయండి తండ్రి. ఇక నేను కీర్తనలు 50:23 సెలవిచ్చినట్టు స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరచేవాడు, నేను వారికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గంను సిద్ధపరచుకుని సెలవిచ్చున్నావు నాయన. అట్టి కృపను మాకు అందరికీ దాయిచ్చండి నాయన. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో నాయన, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవమునకు, రాబో జీవమునకు వాగ్దానము కూడిందే అన్ని విషయంలోనూ ప్రయోజనకరమని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మేము పైనున్న వాటిని వెతుకున్నట్లు నాయన మాకు అట్టి కృపను నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరికీ జ్ఞాన హృదయము దయచేసి తండ్రి, నులివెచ్చిన స్థితిలో ఒకవేళ బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి, ఆ నులివెచ్చిన స్థితుల నుంచి నాయన మేము బయటకు వచ్చినట్లు నాయన సహాయం చేయండి నాయన. అగో తండ్రి, ఇదటు వెచ్చగా కానీ ఇటు చల్లగా కానీ ఉండకుండా తండ్రి, నిలువెచ్చి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ కృపా కాపుదలను అనుగ్రహించండి నాయన. నాయన మీ యందు భయభక్తి కలిగి ఉండేట్టుగా మాకు నేర్పించండి తండ్రి. మీ వాక్యాన్ని నేర్పించండి నాయన, వాటి ప్రకారం ప్రవర్తించడానికి సహాయం చేయండి నాయన. దేవా మహోన్నతుడా నాయన, నీవు నాకు ఉత్తరం ఇచ్చివాడవు గనక తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాను నాయన. నాయన మా మొర్ర మీ సన్నిధికి చేరును గాక నాయన. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నాయన. ప్రభా, నీవు దయాదాక్షణ్యము గల దేవుడవు నాయన, దీర్ఘ శాంతుడు, కృపాసత్యంతో నిండిన వాడు నాయన. తండ్రి, మా తట్టు తిరిగి మమ్మల్ని కరుణించమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన సంఘములో తండ్రి నాయన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఇకనైనా భార్య రక్షణలోకి వస్తే భర్త రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు, భర్త రక్షణలోకి వస్తే భార్య కుటుంబంలోకి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. అటు కుటుంబాలలో తండ్రి సమాధానం లేక బాధపడుతున్నటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. దుష్టుడు చేస్తున్న గలిబిలి కుటుంబాలలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేక శారీరక రాయాలలో అక్రమ సందాలు పడిపోతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలను బలపరచండి నాయన, దృఢపరచండి నాయన, శాంతిని సమాధానం దాయిచ్చండి. ఇక నేను దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీరు గద్దించమని అర్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, ప్రతి ఇంటిని తండ్రి ఇంకా నేను దుష్టులు గలిబిడి చేస్తున్నాను ఆయన. దుష్టుడు ముట్టుకుంటున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ అగ్ని వరపై కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ దేవదూతల కాపుదల ఉంచమని అడుగుచున్నామయ్యా. అయా మీ సన్నిధిలో నాయన ఇక మీ బిడ్డలను తండ్రి కపటపు నడతపు నుండి దూరం చేయండి నాయన. ప్రతి విధమైన కుడికి దూరం చేయండి నాయన. తండ్రి, దీనత్వము దయాలత్వము కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇక నేను సంఘంలో జ్ఞానం అభివృద్ధి పరచమని అర్థిస్తున్నాను తండ్రి. నాయన వాక్యం అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అన్నిటిని నడిపించే దైవ జ్ఞానము నాయన సేవకులకు దయచేయండి నాయన. ఆత్మ ఫలాలతో కూడిన ఆత్మ జ్ఞానము తండ్రి నాయన మీ సన్నిధిలో ఉన్న బిడ్డలకు అందరికీ దయచేయండి తండ్రి. అర్థం చేసుకునే మంచి మనసును ఇవ్వండి నాయన. భార్య భర్తలకి, పిల్లలకి వాక్యం అర్థమయ్యే మంచి మనసును దయచేయండి నాయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరము నాయన, కుటుంబాలలో ప్రతి ఒక్కరము తండ్రి నాయన, సంఘాల
సంఘాలలోను, కుటుంబాలలోను, మా దేశాల్లోనూ తండ్రి, దేశానికి మధ్య, ఊరికి గ్రామానికి మధ్య, నాయన ఇంటికి మధ్య, బంధువులకి మధ్య ప్రతి ఒక్కరికి సమాధానం కలిగి ఉన్నట్లు నాయన, మీ ఐక్యత కలిగి ఉంటున్నట్లు సహాయం దయచేయండి నాయన. మేమందరము తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు కృప చూపించండి నాయన. తండ్రి ఇదిగో నాయన, దీనులకు తండ్రి నాయన మేము చేయి చాపి ఇచ్చేవారిగా మమ్మల్ని ఉంచండి నాయన. ఇదిగో తండ్రి మేము తలగా ఉంచుతానన్నావు కానీ తోగ్గా ఉంచడానికి సెలవు ఇచ్చున్నావు కదా, అట్టి కృపణ ఇగో నాయన, ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డని ఇగో నేను అవర్గాడ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ని ప్రతి ఒక్కరిని, ప్రతి వారి కుటుంబాలను తండ్రి దుష్టుడు ముట్టకుండానట్లు మీ కంచి ఉంచమని అడుగుచున్నాం నాయన. మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం. మీ దేరక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం. మీ సన్నిధులు తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నాను నాయన. ఇగో తండ్రి మీ సన్నిధులు కానీ మా జీవితాలను తండ్రి మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటూ తండ్రి, మా ఆత్మలను మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటూ తండ్రి, ఇక నేను మీ సన్నిధులు నాయన ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దేరక్కల చాటున భద్రపరిచి మెండని దేవులతో వారిని నింపమని వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం నాయన. నిజమే తండ్రి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల గొప్ప నామాన్ని బట్టి మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిచ్చిన నీ లేఖనాలను బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, చరికట తండ్రి, ఇకనైనా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసిన విధానం బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.